అందరికీ నమస్కారం. అందరికీ విజిబులేనా? ఎక్కువ మంది జాయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు లైవ్లోకి రావడానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. అందరికీ తీపి కబురే. సో అందరూ జాయిన్ అవ్వడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇలా లైవ్లోకి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా ఫాలోవర్స్లో ఎక్కువ శాతం డ్రైవర్ సోదరులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఓనర్స్, వెహికల్ ఓనర్స్ కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా ఒక మంచి తీపి కబురు నా ద్వారా తెలియజేయడానికి ఈరోజు మీతో లైవ్లో వచ్చేసాను. సో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం నుంచి మనకి అంటే సుప్రీంకోర్టు నుంచి ఒక కీలకమైన ఒక తీర్పు వచ్చిందండి. అదేమంటే 7.5 టన్స్ లోపు వెహికల్స్ ఏదైతే అంటే రవాణా ఉంటుంది కదండి, సరుకు రవాణా చేసే వెహికల్స్ ఉంటాయి కదా, 7.5 కంటే తక్కువ ఉన్న వెహికల్స్ వాటికి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగా వారికి ఉన్నటువంటి ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుంది కదా, ఎల్ఎంవి లైసెన్స్ సరిపోతుంది అని చెప్పేసి ఒక గట్టి కీలకమైన నిర్ణయం తీసుకొని తీర్పును అందించడం జరిగిందండి. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పనిసరిగా సేవ్ చేసి ప్రతి ఒక్క సోదరుడు షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి విషయం. మీలో ఎంతమందికి ఈ విషయం విన్నాక ఆనందం కలిగిందో కూడా ఇమీడియట్లీ నాకు నా చాట్ బాక్స్లో టైప్ చేయండి. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. సో అర్థమైంది కదండి. 7.5 అంటే 7.500 టన్నేజ్ కంటే తక్కువ లోపు ఉన్న వెహికల్స్ ఎల్ఎంవి లైసెన్స్తోనే డ్రైవ్ చేసే అవకాశం డ్రైవర్స్కి దొరికింది ఆ ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేరింగ్గా సేఫ్ జోన్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీరు బాగుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగుంటూ అదర్ రోడ్ యూజర్స్ కూడా మీ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుల పట్ల ఉంది. అవునంటారా కాదంటారా? ఎస్ అని టైప్ చేయండి. సో నేను ఎప్పుడు ఏది చేసినా కూడా మీ మంచి కోసం, మీరు బాగుండాలని, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుంటారని ఒక చిన్న ఆశతో ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటానండి. మరొక్కసారి ప్రతి ఒక్క సోదరులకి నేను చెప్పేది ఒకటేనండి, అందరూ కూడా డ్రైవింగ్ చేయని వ్యక్తులు అనేవాళ్ళు ఈరోజు లేరు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తూ మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకుంటూ మీ ఫ్యామిలీని బాగుంటూ అలాగే అదర్ రోడ్ యూజర్స్ కూడా మీ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది కదా? మరొక్కసారి చెప్తున్నాను, 7.500 టన్నేజ్ కంటే తక్కువ ఉన్న అంటే ఎలా అంటే అండి, చిన్న వ్యాపారస్తులు ఉంటారండి. ఆ చిన్న వ్యాపారస్తులు పాపం ఆ లోడ్ తీసుకెళ్లాలంటే ఎక్కువ లోడ్ అయితే దానికి మళ్ళీ లైసెన్స్ లేదు కదా, తీసుకెళ్తే ఏం ప్రమాదం వస్తుందో, ఎవరైనా ఇన్స్పెక్టర్లు ఆపితే కేసు రాస్తారు అని భయపడుతూ ఎవరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. డ్రైవర్స్కి అర్హత గల లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి దీనికి ఒక సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుందనమాట. సో ఈ లైసెన్సు లైట్ లైసెన్స్ ఉండి హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న కొంతమంది అపోహలను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే కొద్దిగా ఒక మీడియం వెయిట్ వెహికల్స్ ఉంటాయి కదండి, ఆ వెహికల్స్ వరకు తప్పనిసరిగా ఈ ఎల్ఎంబి అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా లైవ్లో లేని వాళ్ళ కోసం మరొకసారి రిపీట్ చేశాను. సో ప్రతి ఒక్కరూ ఈ తీపి కబుర్ని మీ మిగతా పర్సన్స్ అందరికీ కూడా నా ద్వారా తెలియచేయండి. నాకు లైవ్లో ఈ విధంగా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటూ ఉండాలని మనసు